హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ ఇప్పటివరకు మనం చేస్తూ వచ్చాం. ఈరోజు మన రిపబ్లిక్ డే సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజెంటేషన్ నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఈ ప్రజెంటేషన్ ఏంటి అంటే, ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉన్నత విద్య ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ చెందింది, ఇందులో నోటీసబుల్ ఘట్టాలు ఏంటి, వాట్ ఈస్ ద నోటీసబుల్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ డ్యూరింగ్ ది 75 year జర్నీ, అంటే దీన్ని మైల్ స్టోన్స్ అని కూడా అనొచ్చు. సో ఈ మైల్ స్టోన్స్ లాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది. సో ఈరోజు పేరెంట్స్ అందరూ కూడా నా వ్యూయర్స్లో మేజర్గా ఒక 35 నుంచి 50 years మధ్యలో ఎక్కువ మంది ఉన్నారు. సో మనకి కన్నా ముందు అంటే మన మదరు ఫాదరు లేదా మన నాయనమ్మ ఆ టైప్లో స్టార్ట్ అయినటువంటి 1950 నుంచి మన యొక్క ప్రయాణం స్టార్ట్ అయ్యి ఈరోజు 2020 వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి అనమాట. సో ఒక రకంగా ఇది హిస్టరీ. ఈ హిస్టరీని తెలుసుకోవటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నెక్స్ట్ ఈరోజు మనం 40 ఏళ్ళలో ఉన్నాం, మన పిల్లలు 17 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఉన్నారు. వీళ్ళు నెక్స్ట్ 30 yearsలో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ భారతదేశం పొందబోతుంది అనేది మనకి, అంటే ఆ యాక్సలరేషన్ లేదా ఆ గ్రోత్ రేట్ని గురించి తెలుసుకునేదానికి ఇది మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. సో మరొకసారి మా వ్యూయర్స్ అందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈరోజు వీడియోలోకి ఎంటర్ అవుదాం. సో ద డైమండ్ ఎరా, ఇండియాస్ హైయర్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ ఫ్రమ్ 1950 to 2026. ఆ రోజుల్లో మనకు బ్రిటిష్ వాళ్ళు మనకు అప్పచెప్పినటువంటి భారతదేశంలో మొత్తం స్కార్సిటీయే ఉండే. ఈరోజు వరల్డ్ లార్జెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం బిల్డ్ చేసాము. సో ఈ ప్రయాణం ఎలా సాగిందనే చూద్దాం. ద ల్యాండ్స్కేప్ ట్రాన్స్ఫార్మ్డ్. 1950లో కేవలం మనకు 30 యూనివర్సిటీస్ ఉన్నాయండి, 600 కాలేజెస్. సో 1950లో బ్రిటిష్ దగ్గర నుంచి మనం హ్యాండ్ ఓవర్ చేసుకునేసరికి కేవలం భారతదేశం అంతటికీ కలిపి కేవలం 30 యూనివర్సిటీసు 600 కాలేజెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఆ రోజుల్లో బడులు అనేవి ఈ రకంగా ఉండేవి. స్కూల్ లేకపోతే యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ అంతా కూడా కింద కూర్చొని చదువుకుంటూ ఉండేవాళ్ళు పిల్లలందరూ. సో 2026కి వచ్చేసరికి చూడండి మన యూనివర్సిటీస్ ఎలా మారిపోయినాయో. దాదాపు 1100 యూనివర్సిటీసు, 45,000 కాలేజెస్. సో ఈ పురోగతి అభివృద్ధి మనం సాధించడానికి ఈ 75 సంవత్సరాల సమయం అయితే తీసుకోవడం జరిగింది.